కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు మంత్రి జూపల్లి. కోటీశ్వరులను చేసేందుకు మహిళలకు ప్రైవేటు బస్సులు, పెట్రోల్ బంకులు మంజూరు చేస్తున్నామన్నారు. వచ్చే 3 ఏళ్లలో హామీలన్నీ నెరవేరుస్తామన్నారు మంత్రి జూపల్లి. అంతకుముందు తెలుగుదేశం పార్టీకి కూడా 10 సంవత్సరాల అధికారం ఉన్నది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాల అధికారం ఉంది. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల లెక్క ప్రకారం కష్టం. అంటే అయినా మాకు చేయడానికి ఇంకా అవకాశం, మేము చెప్పినవి అమలు చేయడానికి ఇంకా టైం ఉంది. మన బీఆర్ఎస్ పార్టీ చెప్పినవి 10 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్ల అప్పు చేసి 10 ఏళ్ల కింద చెప్పిన పనులు చేసి రావాళ్ళు. డబుల్ బెడ్రూమ్లను గొప్పగా చెప్పిండు కేసీఆర్. కాంగ్రెస్ కట్టించి ఇందిరమ్మ ఇళ్ళని బిడ్డకూర లేకుంటే నేను పెద్దగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అల్లుడు వస్తే ఏడ పండుకోవాలి, బిడ్డ వస్తే ఆడ ఉండాలి, గొర్రెనాడ బర్రెన కట్టారని పొడుగు మాటలు మాట్లాడలేదా? కట్టించిండా? వచ్చినాయా మీకందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఎవరికి రాలే. అందుకే ఈ రోజున ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ఉన్నాం, రుణమాఫీ చేస్తే రకరకాల చెప్పినవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తాం. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు మాట్లాడుతూ, ఏమైనా రేవంత్ రెడ్డి ఇక్కడ మీ తులం బంగారం మైకులను కొట్టు నింపుకొని మాట్లాడతాడు. కరెక్టే. తులం బంగారం ఎవరికి? కళ్యాణ లక్ష్మి ఇచ్చేవాడు. కళ్యాణ లక్ష్మికి ఎంత ఇస్తున్నాం? 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. తులం బంగారంలో 1,10,000 ఇస్తాం. ఈ కళ్యాణ లక్ష్మికి సంవత్సరానికి రాష్ట్రంలో అందరూ కలిపి సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు